నేను మీ మిత్ర. జగన్మోహన్ రెడ్డి గారిపై దుష్ప్రచారం ఏ స్థాయిలో అంటే మాటలకు కూడా రావట్లేదు వర్ణించడానికి. అంత స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారిపై దుష్ప్రచారం అనేది జరుగుతుంది. మరి ఆ దుష్ప్రచారం ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెకీతో ఒప్పందం కుదుర్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు అవినీతికి పాల్పడ్డారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లక్షల కోట్లలో నష్టాన్ని తెచ్చారు అని ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేశారు. మొన్నటి వరకేమో సెకీ ఒప్పందం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు అవినీతికి పాల్పడ్డారు. ఈ ఒప్పందం వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది, చాలా నష్టం జరిగింది అని మాట్లాడారు. మరి నిన్న అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారంటే, సెకీ ఒప్పందం రద్దు చేయడం కుదరదు, ఎందుకంటే ఇది అత్యంత చౌకైనటువంటి ఒప్పందమని నిపుణుల యొక్క ప్రశంసలు. విద్యుత్ నియంత్రణ మండలి సబబేనని పేర్కొంది. మరి మొన్నటి వరకేమో సెకీ ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది అని చెప్పినటువంటి అధికారులు సాక్షాత్ ముఖ్యమంత్రి గారే సెకీ ఒప్పందం రద్దు చేయడం కుదరదు, ఎందుకంటే ఇది న్యాయబద్ధమైనటువంటి ఒప్పందం అని అసెంబ్లీ సాక్షిగా తెలియజేశారు. మరి ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి గారిపై దుష్ప్రచారం చేసినటువంటి వారందరూ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు? దీనిని బట్టి అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారో. కానీ మీరు ఒక్కటి మర్చిపోతున్నారు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రజానాయకుడు, ప్రజాబలం ఉన్న నాయకుడు. ఆయన్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు, ఎందుకంటే ప్రజలు ఆయన పక్కన ఉన్నారు. ఈ యొక్క వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.